Good morning, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka Asia Circle, Ashok Nagar Experts, Hyderabad. So, friends, civil services mains లో కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్స్ రెండు ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. పేపర్ 1, పేపర్ 2, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇంగ్లీష్ యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిన విషయమే. సో అదేవిధంగా పేపర్ 2లో తెలుగు కూడా ఉంటుంది. రెండు పేపర్స్ ఉంటాయి, ఇంగ్లీషు తెలుగు. కంపల్సరీగా ఇవి మనం ఈ పేపర్లో క్వాలిఫై అయితేనే మన మెయిన్స్ పేపర్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో పొరపాటున వీటిలో మనం కానీ ఫెయిల్ అయ్యామంటే మనకు ఆ సంవత్సరం మెయిన్స్ పోయినట్లే. మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా, ఎంత టాపర్ అయినా కానీ ఎన్ని మార్క్స్ వచ్చినా మనకి అవి కరెక్షన్ చేయడానికి కుదరదు అనమాట. సో అందుకని కంపల్సరీ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటికి ఏంటంటే ఎలాంటి కోచింగ్ కానీ ఎలాంటి మెటీరియల్ కానీ మార్కెట్లో దొరకదు. సో మరి దీనికి ఏం చేయాలి? ఇవి తెలుసుకోబోయే ముందు కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ జూలైలో ఆఫ్లైన్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఆఫ్లైన్ బ్యాచ్ జూలైలో స్టార్ట్ అవుతుంది, జూలై ఫస్ట్ వీకెండ్లో. సో కాబట్టి అడ్మిషన్స్ జరుగుతున్నాయి, మీరు సంప్రదించండి. అదేవిధంగా టెస్ట్ సిరీస్, సివిల్ సర్వీసెస్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా ఆప్షనల్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే, రైట్. మరి మెయిన్స్లో ఈ కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్ తెలుగు ఎలా చేయాలి? బుక్స్ ఏం లేవు దీనికి. మనం ఫస్ట్ అసలు ఇందులో ఏముంటాయి ఇందులో అని చూస్తే మనకి మెయిన్గా ఏంటంటే ఇందులో మనకి ఇంగ్లీష్ పేపర్లో ఏ విధంగా ఉంటుందో తెలుగు పేపరు అలాగే ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇందులో నానార్థాలు, వ్యతిరేక పదార్థాలు, వ్యతిరేక పదాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు. అదేవిధంగా ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది, ఒక వ్యాసం, ఒక లెటర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది, అంటే ఒక లేఖ రాయటం. అదేవిధంగా ఒక ప్రెస్ రైటింగ్ కూడా ఉంటుంది, ఒక ప్యాసేజ్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు మనకి, వాటిని రాయటం. అదేవిధంగా సొంత వాక్యాలు, మనం ఇంగ్లీష్లో ఉన్నటువంటి సొంత వాక్యాలు అంటాం కదా, మనం ఒక వాక్యాన్ని ఇచ్చి దాన్ని మన ఓన్ భాషలో, మన ఓన్ అర్థం వచ్చే విధంగా రాయటం, సొంత వాక్యాలు రాయడం. అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, కర్త, కర్మ, క్రియ, విశేషణం ఇవి ఉంటాయి కదా, అట్లా. అదేవిధంగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, అవి కూడా ఇక్కడ మనకి తెలుగులో ఉండేటువంటి వాక్యాలు కూడా మనకు ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి. ఇదేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి, ఒక 5 years పేపర్స్ తీసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా మనం ఈ పేపర్లో క్వాలిఫై అవ్వాలి. సేమ్ అవే మ్యాక్సిమం అవే రిపీట్ అవుతూ ఉంటాయి. కొన్ని ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు మన భాష, మాతృభాష తెలుగే కాబట్టి మనం చాలా వరకు ఈ పేపర్లో చేయొచ్చు. సో అలానే కొంతమంది దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. చాలామంది, కొద్దిమంది ఈ కంపల్సరీ పేపర్ తెలుగులో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రతి స్టేజ్ కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి ప్రీవియస్ పేపర్ చూడండి. ఇంకేదన్నా మీకు గ్రామర్ అంతగా కావాలనుకుంటే మీరు 8th to 10thలో, 8th కానీ 9th కానీ 10th కానీ ఒక తెలుగు వాచకానికి సంబంధించినటువంటి గైడ్స్ ఉంటాయి మార్కెట్లో. అవి తీసుకొని చూస్తే మీకు కొన్ని నానార్థాలు, ప్రతిపదార్థాలు, అదేవిధంగా మీకు ఈ సొంత వాక్యాలు, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అదేవిధంగా వ్యాసం రాయటం, అదేవిధంగా మనకి లేఖ రాయటం, లెటర్ రాయటం, అదేవిధంగా ప్రెస్ రైటింగ్, అంటే ప్యాసేజ్ని మనకి ఇచ్చిన క్వశ్చన్స్ని కంప్లీట్ చేయటం. సో ఇలాంటివన్నీ కూడా మనకు అందులో కనిపిస్తాయి, ఒకసారి మీరు రివిజన్ చేసుకోవచ్చు. అంతేగాని ఇందులో పెద్దగా మనకి ప్యూర్ తెలుగు గ్రామర్ అయితే ఉండదు, అంటే సందులు, సమాసాలు లాంటివి ఏమి ఇందులో పెద్దగా మనకి ఏమీ ఉండవు అనమాట. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది కంపల్సరీ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్ చూడండి. అదేవిధంగా మీకు మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా మెటీరియల్ ఉంటే చూడండి. మెటీరియల్ అయితే ఏం లేదు దీనికి సంబంధించి. ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి, యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ తీసుకుంటే మీకు కంపల్సరీగా మీకు బాగా ఉపయోగపడతాయి ఈ కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్ తెలుగుకు సంబంధించి. ఓకే, రైట్. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ఒక 5 to 10 years చేయండి. అంతకైతే ఫస్ట్ ఒక 5 years చేయండి, ఆ తర్వాత ఇంకో 5 years చేయండి. ఈజీగా మీకు ఇది క్వాలిఫై అయిపోతారు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఎక్కడ కొట్టివేతలు లేకుండా, భాషా దోషాలు లేకుండా చూసుకోండి. భాషా దోషణాలు అంటే మనం ఆ భాషలో తప్పులు, మిస్టేక్స్ అనమాట, లాంగ్వేజ్ మిస్టేక్స్. ఆ దోషాలు లేకుండా చూసుకుంటే మనం ఖచ్చితంగా ఈ పేపర్లో క్వాలిఫై అవుతాం. చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలనే ఉద్దేశంతో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లాంగ్వేజ్ పేపర్స్ చూడండి. సో ఫ్రెండ్స్, మాకు ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి సివిల్ సర్వీసెస్. అంతగా మీరు ఇంక ఈ పేపర్ మీద కమాండ్ లేకపోతే మమ్మల్ని డైరెక్ట్గా అశోక్ నగర్ వచ్చి మమ్మల్ని కలిస్తే మీకు ఎలా చేయాలో చెప్తాం. ఏదన్నా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, సో న్యూ బ్యాచెస్ మాకు జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతున్నాయి, సివిల్ సర్వీసెస్ బౌత్ మీడియా. సో అప్రోచ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.